నిజంగా గ్యాప్‌కి నా ప్రాబ్లమ్ గూడా ఉంటదండి. అది కథలో కొన్ని మనం ఎంచుకున్నయి కరెక్ట్ అవ్వవు. అది గూడా జరిగింది. రెండోది నా ఒక్కడిదే కాదు సార్. టీమ్‌లో వాళ్ళది కూడా కొంచెం ప్రాబ్లమ్ ఉండేది. సో, అది తెలియకుండగా రిలీజ్ అప్పుడు మేము కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోకపోవడం పెద్ద రీజన్ అయిందండి. చాలా సినిమాలు 4, 5 సినిమాలు. 2 తీసే వాళ్ళు కరెక్ట్‌గా మనం పబ్లిసిటీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆగిపోవడం. సో, ఇలా చాలా ప్రాబ్లమ్స్ జరిగాయండి. కాకపోతే ఆ గ్యాప్‌కి రీజన్ మాత్రం నాది గూడా ఉంది. మిగతా వాళ్ళు కొందరిది గూడా ఉంది. ఒక డెసిషన్స్ వల్ల ఏమవుతదంటే సార్, అంటే నాలో జరిగింది. ఇప్పుడు అది ప్రాక్టికల్‌గా బయట వాళ్ళకి తెలీదు. ఇప్పుడు సినిమా జరుగుతున్నప్పుడే ఏదో మనకి ఒక రైట్స్ వస్తాయి. బట్ ఆ రైట్స్ కరెక్ట్ డెసిషన్ ప్రొడ్యూసర్ తీసుకోవాలి. తీసుకొని ఇచ్చేద్దామా వద్దా? వద్దు ఆగుదాం అంటారు సార్ అక్కడే. సో, ఇలా జరిగినాయండి చాలా వరకు. సో, అదే మినిమం మనం ఎక్స్‌పెక్టేషన్ మన బడ్జెట్ ఇంత, మనది ఇంత వచ్చింది, మనకు ఓకే అని ఒక రైట్ డెసిషన్ తీసుకుని ఉంటే అట్లీస్ట్ సినిమాలు ఆడకపోయినా ఓకే ఈడి మీద ఇంత బిజినెస్ ఒకటి ఉంది, ఇది ఉంది అనేది ఒకటి క్రియేట్ అవుతుంది.